అసలు పాపం అంటే ఏంటి అంటే సకల దుర్నీతి కూడా ఏంటంట పాపం. సకల దుర్నీతి అంటే నీతి కానిది ప్రతిదీ కూడా ఏంటంట పాపమే. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంట. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞని అతిక్రమిస్తాడు. ఆజ్ఞ అతిక్రమమే ఏంటి అంటే పాపమని దేవుని యొక్క వాక్యము చెబుతోంది. మేలైనది చేయనెరిగియు అలాగూ చేయకపోవడం ఏంటి అంటే పాపము. దురాశ ఏంటండి? దురాశ కూడా పాపమేనంట. విశ్వాస మూలము కానిది ఏదో ప్రతిదీ కూడా పాపమేనంట. ఆమె చేసిన ఒక చిన్న పాపమును బట్టి, పాపం అంటే మీరు ఏదో అనుకోవచ్చు, నేను అంటాను నయోమి నిజంగా పాపమే చేసింది అక్కడ. ఒక విధంగా చెప్పాలంటే పాపం అని నేను అన్నాను అనుకోండి, అక్కడ నయోమి వ్యభిచారం చేసిందండి అన్న ఆలోచన చాలామందికి వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే పాపం అన్న మాట వినిపించబడగానే మనలో చాలామంది దృష్టి దేని మీదకి వెళ్తుంది ఉంటుందంటే వ్యభిచారం మీదకి వెళ్తుంది, లేదంటే హత్య మీదకి వెళ్తూ ఉంటుంది. ఇలాంటి వాటి మీదకి మన మనసు వెళ్తూ ఉంటుంది. కానీ నిజానికి పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం పాపము గురించి ఏం చెబుతుంది అన్న దానికంటే ముందుగా అసలు పాపం అంటే ఏంటి అని మనలో దేవుని పిల్లలైన వారిని అడిగితే కొంతమంది ఇలా చెబుతూ ఉంటారు. ఏమనంటే దేవునికి విరోధమైన పనులు, దేవునికి విరుద్ధంగా ఉన్న ఆలోచనలు, దేవునికి విరోధమైన ప్రతి మాట కూడా దేవుని దృష్టిలో ఏంటి అంటే పాపమే. ఏంటండి? దేవుని దృష్టిలో దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి పని కూడా అది పాపమే. దేవునికి వ్యతిరేకంగా నడిచిన ప్రతి నడక కూడా ఏంటి అంటే పాపమని మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ నా ప్రియమైన వారలారా, పాపానికి అసలు పరిశుద్ధ గ్రంథం ఏం డెఫినేషన్ ఇస్తుంది? పాపం గురించి బైబిల్ ఏం చెబుతుంది? అసలు పాపం అంటే ఏంటి అన్న దానికి నిర్వచనం బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసుకుందామండి ఒకసారి. అసలు పాపం అంటే ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం చెబుతోంది, సకల దుర్నీతి కూడా ఏంటంట పాపమే అని 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో చాలా క్లియర్గా రాయబడింది. సకల దుర్నీతి అంటే నీతి కానిది ప్రతిదీ కూడా ఏంటంట పాపమే. ఇంకా ఇలా మాట్లాడుకుంటే రెండవది ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అంట. అదే గ్రంథము 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞని అతిక్రమిస్తాడు. ఆజ్ఞ అతిక్రమమే ఏంటి అంటే పాపమని దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంది. ఇంకా మూడవదిగా ఏంటి అంటే యాకోబు గ్రంథం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే మేలైనది చేయనెరిగియు అలాగూ చేయకపోవడం ఏంటి అంటే పాపము. ఏంటండి? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఉంది ఏమనంటే మేలైనది చేయనెరిగియు అలాగూ చేయకపోవడం ఏంటి అంటే అది కూడా పాపమనే దేవుని యొక్క వాక్యం చెబుతున్న ఒక నిర్వచనం. ఇంకా నాలుగవది ఏంటంటే దురాశ. ఏంటండి? దురాశ కూడా పాపమేనంట. దురాశ గర్భము ధరించి దేనిని కంటాదంటే పాపాన్ని కంటాది. ఇప్పుడు ఒక గేది ఆవు పిల్లని ఎప్పుడైనా కనడం మీరు చూసారా? పాపం బయటకు వచ్చిందంటే దురాశ అనేది పాపమా కాదా? ఇప్పుడు తల్లి గర్భంలో నుంచి ఎవరు వస్తారు చెప్పండి? వస్తే అబ్బాయి వస్తాడు లేదా అమ్మాయి వస్తాడు. అంతేకాని ఎప్పుడైనా ఒక గేదె కానీ ఒక ఆవు కానీ ఇలాంటివి ఏవైనా వచ్చాయా? అంటే ఒక మామిడి చెట్టు నుంచి జామకాయలు కానీ పనసకాయలు కానీ ఇలాంటివి ఎప్పుడైనా చూసామనంటే చూడలేదు. ఎందుకనంటే విత్తనం ఏంటి? విత్తనం జామ విత్తనం కాబట్టి కాసేది ఏంటి అంటే జామకాయలు. విత్తనం పనస విత్తనం కాబట్టి కాసేది ఏంటి? పనసకాయలు కాస్తాయి. ఇప్పుడు దురాశ గర్భాన్ని ధరించి ఏం కన్నదంట? పాపం కన్నది. అంటే పాపం బయటకు వచ్చిందంటే దురాశ కూడా ఏంటి? దురాశ కూడా పాపమని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అది ఎక్కడ ఉందంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఉంది. ఇంకొక వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఇంకా చివరిగా ఏంటంటే రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది, విశ్వాస మూలము కానిది ఏదో ప్రతిదీ కూడా
పాపమేనంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాస మూలము కానిది కూడా ఏంటంట? పాపమే. ఈ పాపం గురించి మీకు 5 విషయాలు జ్ఞాపకం చేశాను. ఏంటవి? 1, సకల దుర్నీతి పాపము. 2వదిగా ఆజ్ఞాతిక్రమము పాపము. మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోవడం పాపము. దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటది. చివరిది ఏంటంటే విశ్వాసం మూలము కానిది ఏదో అది కూడా పాపమని దేవుని యొక్క వాక్యం చెబుతోంది. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందండి, పాపం అంటే వ్యభిచారం ఒక్కటే కాదు.